హలో అండి, న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్ని. అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు అనుకున్న విజయాలు సాధించాలని, సో మీ లక్ష్యాలు చేరుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సో ఈరోజు లేట్ అవ్వడానికి కారణం ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కదా. పొద్దున్నే 4 గంటల షోకి ఆ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక స్నానం చేసి పూజ చేసి ఇదంతా అయినప్పటికీ లేట్ అయింది. మీరు గమనించారో లేదో, గత 15 రోజుల నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా 7:30కి వీడియో రిలీజ్ చేస్తున్నాం. న్యూస్ అనాలిసిస్ వీడియో గత 15 రోజులుగా కూడా షెడ్యూల్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక మీదట కూడా అలాగే ఉంటుంది, మ్యాక్సిమం లేట్ అవ్వదు. ఈరోజు మాత్రం పొద్దున్నే సినిమాకి వెళ్ళి రావాల్సి వచ్చింది కాబట్టి లేట్ అయింది, ఏమనుకోవద్దు. సరే, దివ్యాంగులకు కొత్త శక్తి అని నిన్న ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉండేది. నిన్నటి నుంచి దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు అనమాట. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో నెలకు 2,000 ఆదా. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసి దివ్యాంగ శక్తికి శ్రీకారం. క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ విందు. దివ్యాంగులు ఎలాంటి ఖర్చు లేకుండా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించామని, దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు 2,000 చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో చంద్రబాబు, లోకేష్ వారితో కలిసి భోజనం చేశారు. సో ఇది నిన్న కొత్త పథకం ప్రారంభించారనమాట. సో దీన్ని ఈవెన్ ఇక్కడ కూడా ఏ పథకమైనా పేదలకే, దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచుతాం, దివ్యాంగ శక్తి ఆ సంకల్పంలో భాగమే. వారికి ఎప్పుడూ అండగా ఉన్నది మేమే. 500 ఉన్న పింఛన్ 6,000 చేశాం. త్వరలో దివ్యాంగులకు మరింత మేలు. విద్యా ఉపాధి నుంచి స్టార్టప్ వరకు ఛాన్స్. గత ప్రభుత్వంలో అనర్హులకు దివ్యాంగ పింఛన్లు, ఇది నీచం, బాధాకరం. పాపం నిజంగా గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగ పింఛన్లు ఇచ్చింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మంది ఉంటారు. వాళ్ళని తీసేస్తే నిజంగా అర్హులను తీసేశారని గోల చేస్తున్నారు, అది సెంటిమెంట్ రాజేస్తున్నారు. సో అందుకని భయపడుతున్నారు. అనర్హుల్ని ఏరువేయాలని ఉంది ప్రభుత్వానికి, కానీ భయపడుతున్నారు. అనర్హుల్ని ఏరువేసేసి కొత్త వాళ్ళకి అర్హులకి ఇవ్వాలని ఉంది, కానీ భయపడుతున్నారు. వారితో కలిసి ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ అనే దానికి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఈరోజు పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదలండి. పోలవరం నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం. వారికి ఒకరోజు ముందే ఉగాది. ముఖ్యమంత్రి 3వ దఫా 226 కోట్ల పరిహారం చెల్లింపు. ఉండవల్లిలో లాంఛనంగా చెక్కులు పంపిణీ. వారంలోగా కొత్త డయాఫ్రమ్ వాల్ సిద్ధం. గోదావరి పుష్కరాలకు ముందే జాతికి అంకితం చేస్తాం. దానికి ముందే నిర్వాసితులందరికీ పరిహారం. ఇప్పటిదాకా 26 పునరావాస కాలనీలు పూర్తి. వచ్చే డిసెంబర్ కల్లా మిగతా 49 కాలనీలు కూడా పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు హామీ. సరే, వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు, నీళ్ళు ఇస్తామన్నారు. ఈ ప్యాకేజీ పరిహారం నిన్న కొంత చెల్లించారు, 3వ దఫా కొంత చెల్లించారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఏమో ఈ జూన్ అంటే ఇంకో 4 నెలల్లో నీళ్ళు ఇస్తామన్నారు, జూన్ జూలై నాటికల్లా. మరి వాళ్ళకి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళకి ఇంకా R&R ప్యాకేజీ ఫైనల్ చేయలేదు అండ్ కాలనీలకు తరలించలేదు. సో దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు, కానీ జూలై కల్లా నీళ్ళు ఇచ్చేస్తారంట. ఇక్కడ పోలవరానికి వచ్చేసరికి కాస్త పర్వాలా, స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. నిర్వాసితులు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, 100 గ్రామాలు ఉన్నాయి, ముంపు గ్రామాలు, చిన్న చితక హ్యాబిటేషన్స్తో కలిపి. సరే, ఇది పక్కన పెడితే ఇక ఇరాన్ అణు కేంద్రంపై దాడి చేసిందండి. అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపైన బాంబులు. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ని చంపేసిన ఇజ్రాయెల్. హర్మూజ్ తీరంలో బంకర్ బస్టర్ బాంబులతో దాడి. ఇజ్రాయెల్ గల్ఫ్పై అత్యాధునిక క్షిపణులను ప్రయోగించిన ఇరాన్. టెల్ అవీవ్లో 2 మృతి. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత ముదిరింది, మరింత పీక్స్కి వెళ్ళింది. ఇరాన్లోని అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తే, ఇజ్రాయెల్లో గల్ఫ్ మీద అత్యాధునిక క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. సో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఏకంగా ఇరాన్లోని అణు కేంద్రంపైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ప్రాంతంలో అణుధార్మికతపై ఇరాన్, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ఇరాన్ నిఘా మంత్రిని ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో 2 రోజుల్లోనే 3 కీలక నేతలను ఇరాన్ కోల్పోయినట్లయింది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇది ప్రపంచంలో అతిపెద్దది. ఈ దాడిని ఖతర్ కూడా ఖండించింది.
ఇరాన్లో సౌత్ పార్స్ గ్యాస్ కేంద్రం మీద ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఖతర్ కూడా ఈ దాడిని ఖండించింది. సో ఇది యుద్ధానికి సంబంధించిన అంశం. యుద్ధానికి సంబంధించి ఈరోజంతా యాడ్లో వేసినట్టున్నారు ఎక్కువ. సరే, ఇది కూడా పక్కన పెడితే, పిల్లల్ని పావులుగా వాడుకోలేరు, వారు తనకు పుట్టలేదని DNA పరీక్ష చేయాలని భర్త, హైకోర్టు నిరాకరణ. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలను రుజువు చేసేందుకు పిల్లలను పావులుగా వాడుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది పిల్లల గోప్యత హక్కు, గౌరవంతో ముడిపడిన వ్యవహారం అంది. కరెక్టే కదండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే పిల్లలకు DNA పరీక్ష చేయడం ఏంటి? ఆ భర్తకు భార్య మీద అనుమానం ఉంటే పిల్లలకు పరీక్ష పెట్టడం ఏంటి? ఎంత గౌరవభంగం అది, ఎంత దారుణం అది. మానవ సంబంధాలు ఎంత సున్నితమైనవి, దాన్ని అలా దెబ్బతీస్తే ఎలా? తన భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేందుకు పిల్లలిద్దరికీ DNA పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ భర్త చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనే కారణంతో విడాకుల కోసం భర్త పిటిషన్ వేశారు, కానీ వివాహేతర సంబంధం అనే కారణంతో కాదని గుర్తు చేసింది. కరెక్ట్. ఇక పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే, గడువు పొడిగించాలన్న విజ్ఞప్తిని తోసిపుంచిన SEC. పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణకు 4 వారాలు గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తోసిపుచ్చారు. గడువు పెంచేందుకు సరైన కారణం లేనందున పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు. మరంతే, ప్రభుత్వ విజ్ఞప్తి ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు SECగా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరికీ పడలా. జగన్మోహన్ రెడ్డి గారు కోరి నీలం సాహ్ని గారిని తనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన CS కూడా పనిచేసి ఒక 6 నెలలు పొడిగించి, ఆ తర్వాత ఆమె రిటైర్ అయిన వెంటనే ఎన్నికల కమిషనర్గా ఆమెను నియమించారు. సో అటువంటి కోరి తీసుకొచ్చిన నీలం సాహ్ని గారు ఎంతో కొంత అటువైపే మొగ్గు చూపుతారు కదా. ఎంత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా సరే ప్రభుత్వం మాట ఎందుకు వింటారు? ఆమెకున్న రాజ్యాంగబద్ధమైన హక్కులను ఆమె వాడుకుంటారు. సో దానిలో భాగంగా ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇక అన్న అనే పదానికే కలంకం తెచ్చిన జగన్, ఆయన లాంటి సోదరుడు ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదు. కడప MP సీట్ కోసమే PCC అధ్యక్షురాలు షర్మిల. ఇంతకంటే ఏం కావాలండి? తోడబుట్టిన చెల్లి ఒక అన్న గురించి చెప్పిన మాటలు, ఇంతకంటే ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారింటి అన్న ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదని, అన్న అనే పదానికి ఆయన కలంకం తెచ్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బుధవారం విశాఖపట్నం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ బాధాకరం. గుండుపోటు ఎపిసోడ్ సునీత సృష్టి అనడం అత్యంత దారుణం. అవినాష్ రెడ్డి మాటలు మా కుటుంబానికి బాధ కలిగించాయి. సొంత మీడియా డబ్బు ఉందనే అహంకారంతో సొంత సోషల్ మీడియా సైన్యంతో వ్యక్తిత్వ హననం చేయిస్తున్నారు. పలుకుబడి ఉందని ఎన్ని నేరాలు చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. వివేక్ అది ముమ్మాటికే కడప MP సీట్ కోసం జరిగిన ఇది అని ఆమె మరోసారి స్పష్టం చేశారన్నమాట. ఎంత దారుణం. సొంత మనిషిని వేసేసి సొంత ఛానల్లో గుండుపోటును ప్రచురించి అది గుండుపోటు కాదు అని బయట ప్రపంచానికి తెలిసాక దాన్ని ప్రత్యర్థులు, తన రాజకీయ ప్రత్యర్థులు చంపేశారని చెప్పి CBI ఎంక్వైరీ కావాలని అడిగి, ఆ తర్వాత CBI ఎంక్వైరీ వద్దని చెప్పి, అమ్మో, మన నెక్స్ట్ మంత్ మ్యాగజైన్ కవర్ స్టోరీ వివేకానంద రెడ్డి గారి స్టోరీయే. నెక్స్ట్ మంత్ మన మ్యాగజైన్ వస్తుంది కదా, దాని కవర్ స్టోరీ చాలా ఆసక్తికర అంశాలు దానిలో రాస్తాను. చూడండి, బయట ప్రపంచానికి తెలియని ఆసక్తికర అంశాలు రాస్తాను దానిలో. సరే, రేపు తిరుమలకి సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు. సో ఈ నెల 21న దేవాంశ్ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు తిరుమలలో జరుగుతాయి. ఇక ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు. పర్యావరణ హిత ఆర్థిక అభివృద్ధి అవసరం. CMS వాతావరణ డైరెక్టర్ వాసంతిరావు. ఉగాది కార్టూన్లు చూద్దాం సరదాగా. ఏపీలో స్థానిక ఎన్నికలు, GHMC ఎన్నికలు. ఈ ఏడాది మీ రాశిఫలాలు నేను చెప్తా. అంటే ఒక సామాన్య ఓటరు ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరికి రాశిఫలాలు చెప్తున్నాడంట. గ్యాస్కి ఏం భాగ్యం, కానీ ముందు ఈ ఏడాది ఉగాది పుచ్చుకో. ఈ పచ్చడి స్ఫూర్తితో నువ్వు కూడా గ్యాస్ అవసరం లేని వంటకాలుగా మారు. ఉగాది పచ్చడి చేయడానికి గ్యాస్ అవసరం లేదు కాబట్టి ఇదిగో ఈ పచ్చడి స్ఫూర్తితో గ్యాస్ లేని వంటలు వండుకొని నరేంద్ర మోదీ గారు సామాన్యుడికి ఇస్తున్నట్టు నీ జాతకం పంచాంగంలో అడుగు.
పంచాంగంలో లేదు, ట్రంప్ని అడుగు. అమ్మ, వరల్డ్ మ్యాప్ జాతకం పంచాంగంలో లేదు, ట్రంప్ని అడుగంట. అంటే ప్రపంచం మొత్తం, ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ జాతకం డొనాల్డ్ ట్రంప్ చేతుల్లో ఉందని ఒక సెటైరు. తర్వాత నాకు ఉగాదులు లేవు, అనురాగ ఉషస్సులు లేనే లేవు. అమ్మ దేవిని అడవు పాలై తోడిచ్చిన ఆ చెల్లెళ్ళే పగవాళ్ళే వేటాడుతుంటే పీఠం లేని శూన్యంలో పరాభవటంచున నిలబడ్డాను. ఇది ఎవరి గురించి తెలుసా? నాకు ఉగాదులు లేవు, అనురాగ ఉషస్సులు అసలే లేవు. అమ్మ దీవెన అడవు పాలై తోడొచ్చిన చెల్లెళ్ళే పగవాళ్ళే వెంటాడుతుంటే పీఠం లేని శూన్యంలో పరాభవటంచున నిలబడ్డాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనదే అది. ఆ కార్టూన్, ఆ ఫేస్ ఆయనదే. ఉగాది కవి సమ్మేళనం అని ఆయన రూపం ఒకటి పెట్టి ఆయన గురించే రాశారు. ఇదిగో నిన్నే మొన్న ఆంగ్ల సంవత్సరానికి అనుకుని అమలు చేయలేకపోయిన తీర్మానాలను ఇక్కడే పెట్టాను చూడు. అన్నిట్లో హైలైట్ అయితే ఇదే. పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం, పుష్కరాలకు ముందే పూర్తి న్యాయం చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చాక 1943 కోట్లు ఇచ్చాం. 3వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 226 కోట్ల చెక్కు విడుదల. సో కూటమి ప్రభుత్వం వచ్చాక 1943 కోట్లు ఇచ్చామని చెప్పి 3వ విడతలో భాగంగా భూసేకరణ పునరావాస ప్యాకేజీ కింద 226 కోట్లు నేను రిలీజ్ చేశారనమాట. ఇక ఉద్యమంలో P4 పేదలకు అండగా నిలిచిన వారికి అవార్డులు చంద్రబాబు. ఈ నెల 30న తిరుపతిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. సో P4 అంట, ఇక ఉద్యమంలో చేపడతారంట. సో ఈ మార్చి 30వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారంట. సో అదేంటో చూడాలి, ఎంతమందో ఉదాహరణలు ఏంటో. ఇక పుస్తకాలు చించడం, విసిరేయడం, పరీక్షల వేళ విద్యార్థుల ప్రవర్తనతో రహదారులు చెత్తమయం, శుభ్రం చేయడానికే కష్టపడుతున్న కార్మికులు. నిజమేనండి. పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలు కొంతమంది మరీ శృతిమించుతున్నారు. గతంలో ఇది కల్చర్ ఉండేది కదా. మేము చదువుకున్నప్పుడు ఏదో పరీక్షలు అంటే పెద్ద గండం దాటుకొని వచ్చినట్టు, ఇంకా జీవితం మొత్తం స్థిరపడిపోయినట్టు. మొన్న నేను విజయవాడ వెళ్తున్నప్పుడు పక్కన చిన్న పేపర్ ఉన్నాయి, చిన్న పేపర్ ముక్కలు ఉన్నాయి, చెత్తలాగా రోడ్డు పక్కనే అలా పడి ఉన్నాయి. మా పాప అడిగింది, ఏంటి డాడీ పేపర్ ముక్కలు ఇలా ఉన్నాయి అని. అప్పుడు నేను కాసేపు ఆలోచించి, ఓహో ఇదే అయ్యి ఉంటుందని డౌట్ వచ్చి, ఎస్ పరీక్షలు అయిపోయినాయి పిల్లలకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా విసిరి పారేశారని చెప్పాను. ఆ తర్వాత కలరా అదే చూసాం, ఇప్పుడు అదే రాశారు. ఇదిగోండి, పరీక్షలు ముగియగానే చాలామంది విద్యార్థులు పుస్తకాలను చిన్న ముక్కలుగా చించేసి రహదారులపై విసిరేస్తున్నారు. చింపేసిన పేపర్ ముక్కలతో నిండుగా ఉన్న పాలిథిన్ కవర్లు కూడా విజయవాడలో పలు చోట్ల కనిపిస్తున్నాయి. బుధవారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. 10వ తరగతి పరీక్షలు 2 రోజుల క్రితం మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఇలా పేపర్లు చించి పారేయడం మొదలుపెట్టారు. పరీక్షలు అయిపోయిన తర్వాత పేపర్లు చించేయడం ఏంటో, బుక్స్ చించేయడం ఏంటో. మేమైతే జూనియర్లకు ఇచ్చేవాళ్ళం పుస్తకాల మీద పేర్లు కూడా రాసేవాళ్ళం కాదు, ఎందుకంటే మా జూనియర్లకు పనికి వస్తాయి అని. ఇక్కడ చూడండి, పిల్లలు చింపేస్తున్నారంట. సో వాటిని శుభ్రం చేయడానికి కష్టమవుతుంది. ఇక రాజ్ కిషరెడ్డి కొనసాగంలోనే డొల్ల కంపెనీలు, మద్యం లంచాల సొత్తు మళ్లింపు ఆయనే చూసుకునేవారు. సిట్ విచారణలో ముప్పిడి అవినాష్ రెడ్డి వెల్లడి. సో రాజ్ కిషరెడ్డి కొనసాగంలోనే దాదాపుగా 60కి పైగా డొల్ల కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఆ ముడుపులన్నీ ఆయనే చూసుకున్నాడని ఆయన తోడలుడే, బయటోడు కూడా చెప్పింది, ఆయన తోడలుడే చెప్పాడు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విచారణకు విరామం ఇవ్వండి. సిట్కు చెప్పి వెళ్ళిపోయిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య. ఏముంది మర్చిపోవడానికి, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదని చెప్పడానికి ఆరోగ్యం ఎలా ఉంటే ఏముందమ్మా. ఇక తీతిదే ప్రసాదాల్లో కల్తీకి చెక్, అత్యాధునిక FSSAI ల్యాబ్ ఏర్పాటు, PPT స్థాయిలో అతి సూక్ష్మ కల్తీ పదార్థాల గుర్తింపు, 20 కోట్లతో భవనం నిర్మాణం. ఈ నెల 21న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం అంటండి. సో బాగుంది. అత్యాధునిక సాంకేతికతతో FSSAI ల్యాబ్ను TTD ఆధ్వర్యంలో నిర్మించారు. సో దీనిలో చాలా డెప్త్గా సూక్ష్మ స్థాయిలో అనాలిసిస్ జరుగుద్దంట అక్కడ తయారయ్యే ఆహార పదార్థాలు. షిరిడీ సాయి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అక్రమాలు, CBI విచారణకు ఆదేశించండి. హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావు పిల్. అమ్మయ్య, ఫస్ట్ టైం అండి ఏబీ వెంకటేశ్వరరావు గారు రాష్ట్రానికి ఉపయోగపడే పని చేశారు. కౌంటర్లు వేయాలని ప్రతివాదులకు కోర్టు నోటీసులు, ప్రమాణాల ప్రకారం లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరిక. ఇన్నాళ్ళకి షిరిడీ సాయి అక్రమాల విషయంలో ఎవరో ఒకరు లేశారు. తవ్వండి, కొండను తవ్వండి, కొండ పిండి అయిపోవాలి దెబ్బకి. ఆ 30,000 కోట్లు బయటకు రావాలి. సో 2021 నుంచి ట్రాన్స్ఫార్మర్ల టెండర్ కేటాయింపు, పరికరాల సరఫరాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వైసీపీ హయాంలోనే కాదు,
ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగుతున్నాయి షిరిడి సాయికి దారాదత్తం చేయడం. సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇదే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ 85,000కి సరఫరా చేస్తున్నారు. ఏపీలో మాత్రం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 1,39,999కి సరఫరా చేస్తోంది. తెలంగాణ కంటే 55,000 అధికం. టెండర్లో 5 స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయాలంటే షిరిడి సాయి మాత్రం 3 స్టార్ రేటింగ్ పరికరాలని సరఫరా చేస్తోంది అని చెప్పి పిటిషన్ వేశారు. చాలా మంచి పని చేశారు. ఇక ఆళ్ల వ్యాజ్యాలకు విచారణార్హత లేదు. ఏసీబీ కోర్టులో ఇప్పటికే తుది నివేదిక దాఖలు చేశాం. సిఐడి తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రోహత్కి విచారణార్హత వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్. ఇది చెప్తా, ఇది చాలా పెద్ద అంశం. ఇక్కడ న్యాయ వ్యవస్థలు కూడా ఎలా పనిచేస్తున్నాయి, సో ఇది చాలా కీలకమైన అంశం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి హయాంలో, ఎప్పుడు 2019కు ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులు చేశారని ఆయన మీద సిఐడి కేసు పెట్టింది కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ఫిర్యాదు మేరకు. సో నిన్న హైకోర్టు ఏం చెప్తుందంటే అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కదా, దాని మీద ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే మీరు ఎలా కేసు నమోదు చేస్తారని చెప్పి సిఐడిని నిన్న ప్రశ్నించింది. హైకోర్టు అప్పుడే ప్రశ్నించవచ్చుగా, కేసు నమోదు చేసినప్పుడే ప్రశ్నించవచ్చుగా, కోర్టుకు విషయం వెళ్ళినప్పుడే ప్రశ్నించవచ్చుగా, ప్రభుత్వాలు మారాక ఎందుకు ప్రశ్నించాలి? సో అంటే ప్రభుత్వాలు మారాక న్యాయం కూడా మారిపోతుంది అనడానికి ఇది ఉదాహరణ. ఇది కొంచెం స్టడీ చేసి క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇక ఫోన్ పట్టనేలా, ఇలా పడనేలా, సెల్ ఫోన్ పట్టుకొని స్కూటీ నడుపుతూ ఇలా ట్రాఫిక్లో చిక్కుకొని పడిపోయిందంట ఒక నేటి మహిళ. ఇక ద్వారకా తిరుమలకు 30 టన్నుల బొగ్గు విరాళం. పిడుగుపాట్లు, ఆకస్మిక వర్షాలు, పిడుగుపాటుతో ఒకరి మృతి, తండ్రిని మూటగట్టి పార్సల్ చేసేందుకు యత్నం, బ్యాంక్ పేరుతో కుమార్ దుశ్చర్య. బాధ్యతాయుతమైన జన్జీతోనే సూపర్ పవర్గా భారత్. జనసేనని విత్ జన్జీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాధ్యతాయుతంగా వ్యవహరించే జన్జీతోనే మన జీతం సూపర్ పవర్లో అవుతుంది. హక్కుల గురించి కాదు, విధుల గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములతో ఎంత బాధ్యతతో ఉంటామో దేశం పైన అంతే బాధ్యతతో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారండి యువతకు. మర్చిపోయాను, ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ చూసొచ్చాను కదా, రివ్యూ, ఈ నెక్స్ట్ వీడియో రివ్యూ పోస్ట్ చేస్తాను. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఉగాది రోజు కూడా వీళ్ళకి వశస్సులు లేవు. ఆ ఏడుపు కొట్టు వార్తలు, ఏడుపు కొట్టేదే. అబద్ధాల జాతర, కొలువులకు పాత్ర అంట. పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలు. 22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద 13,200 కోట్లు ఎగవేత. అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. అధికారంలోకి రాగానే అని చెప్పాల, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇది పాయింట్, చాలా సందర్భాల్లో చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది ఎన్నికలకు ముందు. ఇప్పటికీ కూడా పదే అదే చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాం 2029 నాటికి అని. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నారంట. ఎన్నికలకు ముందు సూపర్ 6లో భాగంగా చంద్రబాబు అనుకో హామీ. ఈ మేరకు సంతకాలు చేసి మరీ ఇంటింటా బాండ్లు పంపిణీ చేసిన నేతలు మేనిఫెస్టోలోనూ పెట్టి యువతకు గాలం. తీరా గద్దెనెక్కాక నోటిఫికేషన్లో ఊసేలేదు. సో ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. 8,500 పోస్టులు ఎన్నో ఉన్నాయి. సో 8,800 పోస్టులు అనుకుంటా. సో దానికి ఒక విరుగుడు, ఏడుపు కొట్టు వార్త నిరుద్యోగుల గురించి ఇంత రాశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనంట 6,31,310 ఉద్యోగాలు ఇచ్చారంటండి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో. మొన్న సీఎం చంద్రబాబు గారు చెప్పారుగా, 6,18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని 22 నెలల్లో. సో ఇది కాకిలెక్కే, అది కాకిలెక్క. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కాకిలెక్క, అది చంద్రబాబు గారు పెంచిన కాకిలెక్క. సరే, అది పక్కన పెడితే ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలోనూ భారీగా హాజరు. వైఎస్ జగన్ సీఎం కావాలంటూ దువా చేసిన ముస్లిం మత పెద్దలు. ఓకే, కెప్టెన్గా ఇషాన్, వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మ. సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పెట్ కమిన్స్ కొన్నాళ్ళు అందుబాటులో ఉన్నాడు కాబట్టి కెప్టెన్గా ఇషాన్ కిషన్ అంట. ఇక పిన్నెల్లికి బెయిల్. టీడీపీలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో జరిగిన జంట కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ ఇచ్చిందంట కోర్టు. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలల పూర్తిస్థాయి భవనాలు, మౌలిక వసతుల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇన్నర్లో సిఐడిని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు అని ఆల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణార్హత వాదనలు ముగిసే వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక విజయ్కు సీఎం పదవి పార్టీకి 50% సీట్లు ఆఫర్ చేశారు. ఆ ప్రతిపాదనను విజయ్ తిరస్కరించారు. తమిళనాడులో బలమైన శక్తిగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున వెల్లడి. సో విజయ్ పార్టీ కంటే 50% సీట్లు ఇస్తానని ఆఫర్ చేశారంట. ఇది అబద్ధం నాకు తెలిసి. ఏమండి మన పుట్టిన టీవీకేకే 50% సీట్లు వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న అన్నా డిఎంకే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? విజయ్కి సీఎం పదవి కాదు, డిప్యూటీ సీఎం పదవి అండ్ 80 సీట్లు ఇస్తాము అని చెప్పారు. బీజేపీ నుంచి వెళ్ళింది అది. వీళ్ళు దాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్తున్నారు. ఎలివేషన్స్ సినిమా ఇది కదా, ఎలివేషన్స్ ఉంటాయి కదా, ఎలివేషన్స్ కొంచెం యాడ్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి అండ్ 80 సీట్లు ఆఫర్ చేశారనమాట. ఇక బాత్రూమ్ కెమికల్స్ కలిసాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండానే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సీఎం డిప్యూటీ సీఎం హోదా వ్యక్తుల్లా చంద్రబాబు పవన్ వ్యవహరించలేదు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అనేలా ప్రవర్తించారు. తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆగ్రహం. ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరి గారు ఈ కామెంట్స్ చేశారు. సో ఒక క్లారిటీ లేకుండా చంద్రబాబు గారు, అంటే ఆ స్థాయి వ్యక్తులు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి అని సుజనా చౌదరి గారు చురకలు అంటించారు ప్రభుత్వానికి. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకి ఏం చేస్తున్నారు? నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ పేజీ ఇవన్నీ మర్చిపోయా. యాక్చువల్లీ ఫస్ట్ పేజీ మీకు ఒక యాడ్ చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగిన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు ఉగాది కదా, చూడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సాక్షి పేపర్కు ఒక యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ సారాంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన హిందూవాదని, హిందూ ధర్మ సంరక్షకుడని కొన్ని ఫోటోలు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఫోటోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలతో సహా దంపతులు ఉన్న ఫోటోల్ని ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన అభిమానాన్ని, ప్రేమను, భక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తన భక్తిని చాటుకున్నారనమాట. సందర్భం వచ్చింది కాబట్టి. సరే పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఇది అయిపోయినాయి. ఇదంతా యాడ్ వచ్చిందమ్మా. రెండో పేజీకి వెళ్దాం. ఇది యాడేనమ్మా. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఈవీ కారు ఛార్జింగ్ పాయింట్ పేలుడు. ఇండోర్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి. ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో భవనంలో అగ్ని ప్రమాదం. అమ్మో, అరే ఇలాంటి వార్తలు చూస్తే భయం వేస్తుంది. నాది ఈవీ కారే. ఛార్జింగ్ పాయింట్ పేలిందంట. ఒకే భవనంలో 8 మంది మరణించారంట. ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో భవనంలో అగ్ని ప్రమాదం అంట. సో ఇప్పుడిప్పుడే ఈవీ కార్లు పెరుగుతుంటే ఇలాంటి వార్తలు విషాదాన్ని నింపుతున్నాయి. మొన్న మధ్య ఒక ఈవీ కారు రోడ్డు మీదే తగలబడిపోయిన వీడియో ఒకటి బయటకు వచ్చింది చెన్నైలో. సో ఇప్పుడేమో ఇది. అకాల వర్షం అన్నదాతకు కష్టం. గాలివాన పిడుగులు బీభత్సం. దెబ్బతిన్న అరటి, మామిడి, మొక్కజొన్న, మినుము. గుంటూరు, కృష్ణా, అల్లూరి జిల్లాల్లో వడగళ్ల వాన. 3 జిల్లాల్లో పిడుగుపాటుకు 3 మృతి. అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షం. నేడు రేపు, ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంట. $33,660 కోట్లతో భవ్య. దేశవ్యాప్తంగా ప్రత్యేక పారిశ్రామిక పార్కులు. 15 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు. సో దేశవ్యాప్తంగా 100 నుంచి 1000 ఎకరాల్లో 33,660 కోట్లతో భవ్య అనే ఒక పారిశ్రామిక పార్కులను కేంద్రం నిర్మించబోతోందంట. మంచి ప్రోగ్రాం. 3 రోజుల్లో 9.18 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్ల సంపదలో భారీ వృద్ధి. మరో 633 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఓకే, ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.